రైట్ గైస్, నిన్న క్లాస్లో మనం మెటా.ai నేర్చుకున్నాము, పిక్స్ వర్డ్స్ నేర్చుకున్నాము. స్టూడెంట్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. మెటా.ai ఎనఫ్, మీరు అనుకున్న కంటెంట్ వస్తుంది, ఇమేజెస్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. ఈవెన్ మీరు థంబ్నెయిల్స్ కూడా అండి, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా ఎంతో బాగా చేయొచ్చు. ఓకే, నేను ఐ విల్ షో యూ. నేను నైట్ చేసా thumbnails. Yeah, this one. ఇక్కడ చూడండి, నా యూట్యూబ్ thumbnail అండి, నేను డైరెక్ట్ వాడుకున్నాను. ఇదే thumbnail నా యూట్యూబ్కి వాడుకున్నాను. తర్వాత షార్ట్స్ కోసం ఈ thumbnail వాడుకున్నాను. ఇది వాడి దాని నుంచి thumbnail చేసిన ఇంత క్లారిటీగా చేస్తుంది చూడండి. క్యాన్వాలో మీకు చేయాలంటే టైం పడుతుందా లేదా? యా, క్యాన్వాలో నీకు చాలా టైం పడుతుంది ఇంత చేయడానికి. ఇంకా పోస్టర్ తీసుకొని కలర్స్ రాయడం కానీ, టెక్స్ట్ రాయడం కానీ, సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తే ChatGPT నుంచి ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను, ఆటోమేటిక్ గా నా యూట్యూబ్ కి అదే వీడియోస్ పెట్టాను. యు సీ దిస్. ఇదిగోండి, అదే పెట్టాను నేను. ఇది ఒకటి. సో చెప్పడమే కాదు, డైరెక్ట్ గా అప్లికేట్ చేస్తున్నా. యూ కెన్ సీ ఆల్ ద థంబ్నెయిల్స్, మోస్ట్ ఆఫ్ ద థంబ్నెయిల్స్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ AI ఓన్లీ. ఎందుకంటే మళ్ళీ మనం క్యాన్వాకి వెళ్ళి చేసి, క్యాన్వానే చాలా ఈజీ మెథడ్, ఇప్పుడు ఇంకా అంతకంటే ఈజీ మెథడ్ వచ్చింది అనమాట. సో స్టార్ట్ బిలీవింగ్ ఇన్ AI ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు బిలీవ్ చేయండి, వాటినే వాడండి. ఇంకా మనం ఫోటోషాప్ నేర్చుకోవాల్సిన పని లేదు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ వీడియో ఎడిటింగ్, క్యాప్ కట్, ఇన్షార్ట్, ఫిల్మోరా నేర్చుకుంటే చాలు. మళ్ళీ ఎక్స్పెన్సివ్ గా వేరే నేర్చుకోవాల్సిన అవసరమే లేదు మీకు అసలు. ఓకే రైట్. సో మెటా AI మనకు వీడియోస్ క్రియేట్ చేస్తుంది, పోస్టర్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ పిక్స్ వర్డ్స్ స్వాప్స్ చేస్తుంది. అవన్నిటిని మనం వాడుకోవచ్చు. నేను ఒక పోస్ట్ చేశాను, దీనికి కూడా వెన్ ఐ హావ్ ఎ బ్రేక్ టైం ఇది వాడుకున్నాను, ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను. రైట్, నెక్స్ట్, ఇప్పటి వరకు మనకు ఇమేజ్ వచ్చింది, వీడియో వచ్చింది, పోస్టర్స్, థంబ్నెయిల్స్, ల్యాండింగ్ పేజ్ ఎట్లా డిజైన్ చేయాలి, కంటెంట్ ఎట్లా చేసుకోవాలి, SEO టైటిల్స్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకున్నాము. కొన్ని సార్లు మనకి ఏం అవసరం వస్తుంది, PDF చేయాలని కూడా వస్తుంది. మీరు ఇప్పటికి PDF చేయాలంటే ఎలా చేస్తారండి? హౌ డు యు డు PDFs? MS Word. పోయి మనం మాన్యువల్ గా చేయాలి కదండి. మనం మాన్యువల్ గా చేయాలి కదా. అగైన్ ఈరోజు నేను 2 చూపిస్తాను. అసలు దీస్ ఆర్ వండర్స్ అనమాట. క్రియేట్ ఫ్రమ్ వన్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చి చేయొచ్చు, కంటెంట్ పేస్ట్ చేసి తీసుకోవచ్చు, ఒక URL నుంచి తీసుకోవచ్చు, కొన్ని టెంప్లెట్ రీమిక్స్ చేసుకోవచ్చు, ఇష్టం ఏదైనా సరే. నేను ఒక URL నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ ఫ్రమ్ URL, ఎంటర్ URL అన్నాడు. ఇంపోర్ట్ ODMT URLకి వెళ్ళి కంటెంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు దాన్ని మనకి ఏం కావాలన్నది మనం చేద్దాం. ఇది ఫ్రీ వర్జన్ అండి. చూడండి, మీకు ప్రజెంటేషన్ కావాలా, వెబ్ పేజ్ కావాలా, డాక్యుమెంట్ కావాలా, సోషల్ మీడియా పోస్టర్ కావాలా, వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ అప్ టు యూ. ఓకే, ప్రజెంటేషన్ అంటే PPT, డాక్యుమెంట్ అంటే మేబీ PDF ఆర్ వర్డ్ డాక్యుమెంట్, యూ కెన్ డూ ఇట్. ల్యాండింగ్ పేజ్ చేస్తుంది, సోషల్ మీడియా పోస్టర్ చేస్తుంది. లెట్స్ టేక్ ద ప్రజెంటేషన్ ఫస్ట్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. యాప్ ఈస్ gamma.ai. చూడండి, నా కంటెంట్ మొత్తం వచ్చింది. కంటెంట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసింది. దెన్ ఐ వాంట్ టు జనరేట్ ఇట్. ఇప్పుడు ఇది వర్క్ చేసి చూడండి, ఇట్స్ క్రియేటింగ్ ఎ ప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ అవర్ కాంటెంట్. మీరు కంపెనీకి పనిచేసినప్పుడు వాళ్ళు స్లైడ్స్ తయారు చేయమంటే యూ కెన్ యూజ్ దిస్. బ్యూటిఫుల్ స్లైడ్స్ క్రియేట్ చేస్తుంది విత్ వెరీ లెస్ టైం. URL అని ఇవ్వండి, కంటెంట్ అన్న కాపీ పేస్ట్ చేయండి, ఒక ఆల్రెడీ ఉన్న నార్మల్ రా ఫైల్ అప్లోడ్ చేసినా పర్లేదు. ఇట్ విల్ గివ్ యూ ఐ క్యాచింగ్ స్టన్నింగ్ ప్రజెంటేషన్స్. మీలో కొందరు ఆల్రెడీ దీని మీద వర్క్ చేసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు.
చూడండి మన వెబ్సైట్ మొత్తాన్ని ఇప్పుడు ప్రజెంటేషన్గా రెడీ చేస్తుంది ఇది. విత్ ఆటోమేటిక్ ఇమేజెస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇమేజెస్ కూడా తీసుకుంది. ప్రస్తుతానికి మనం ఓడిఎఫ్కి సంబంధించిన పీడిఎఫ్ ఏది వాడుతున్నామో కోర్స్ బ్రౌషర్ ఇట్లా తయారు చేసింది మనం. ఇదంతా వెబ్సైట్ కంటెంట్ అయిపోయిందండి. You just see this. This is what AI powered digital marketing course. Okay. Why ODMT stands out? Comprehensive course model, master SEO and rank on higher Google, Google Ads mastery, 100+ year tools. మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తం తీసుకొని చేసింది. మన ప్రైజింగ్ టేబుల్ని ఈ విధంగా మార్చేసింది. Who are the traders? చెప్పండి guys, is it good or not? Okay, 1 second. అండ్ ఇది గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనం మోడిఫై చేసుకోవచ్చు అండి. ఇదంతా మీకు నచ్చినట్టు మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకుంటావా, లేఅవుట్ ఏదైనా మార్చుకోవాలా, డయాగ్రామ్ మార్చుకోవాలా, చార్ట్ అండ్ గ్రాఫ్స్, వీడియోస్ అండ్ మీడియా పెట్టుకోవచ్చా అంటే అది బై డిఫాల్ట్ ఇచ్చిన తర్వాత నీకు ఇంకేమైనా కావాల్స్తే కూడా యూ కెన్ మోడిఫై ఇట్. క్లియర్? ఇది వాడండి పీపీటీస్ కోసం, మీరు చాలా బాగుంది. And save a copy as a template, publish to site, export to PDF. మీకు ఇది PDF అంటే PDF లాగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీకు నాకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బ్రౌజర్ కావాలంటే బ్రౌజర్ కూడా తయారు చేస్తుంది. కొంచెం లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయమని చేస్తుంది, లేదంటే URL ఇచ్చి చేయమన్నా చేస్తుంది. అయిపోయి PDF మీకు జస్ట్ 1 or 2 minutes లో యూ గాట్ ఇట్. నౌ దిస్ ఇస్ ద PDF. సో ఓడిఎంటీకి సంబంధించిన PDF మనం ఎట్లనే తయారు చేసినాం. ఇట్ ఈస్ రియలీ గుడ్. దిస్ ఇస్ గామా. గామా అంటే ఇది ఒక్కటే కాదండి, యూ కెన్ డూ మెనీ థింగ్స్. అగైన్ ఐ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్. నెక్స్ట్, క్రియేట్ ఎ నివ్, క్రియేట్ ఫ్రమ్ వన్ లైన్ ప్రాంప్ట్ అన్నది కదా. ఓకే, ఇక్కడ ఇస్తాం. ఒక వెబ్ పేజ్ తయారు చేయాలంటున్నా నేను. ఓకే, సి landing page for a freelance graphic designer. Okay, I want you to create a landing page for a freelance digital marketer. ఇంకా ఏం చేద్దాం, మనం ఏదైనా ప్రాంప్ట్ కి బెటర్ యూ గో టు ChatGPT ఓన్లీ. ChatGPT పై మనం మాట్లాడుదాం. I want you to write a prompt for the following situations. I'm using a Gamma app where by giving a prompt, I want it to create a landing page for a freelance digital marketer. Give me a nice prompt. అందరు అనుకుంటున్నారు నా ఇంగ్లీష్ ఎట్లున్నది ఆటో కరెక్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం. చూడండి, క్రియేట్ ఏ క్లీన్ మోడర్న్ హై, ఇది మనం సింపుల్గా ఇస్తాం కానీ ఇది ప్రాపర్గా ఇస్తుంది కాబట్టి నీకు రిజల్ట్ బాగా వస్తుంది. ల్యాండింగ్ పేజ్ ఫర్ ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటర్, ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ, ట్రస్ట్ వర్తీ, మినిమలిస్టిక్, బ్రాండ్ స్టైల్, ఏ కలర్లు ఉండాలి. తర్వాత స్ట్రక్చర్ చూడండి, హీరో సెక్షన్, అబౌట్ మీ, సర్వీస్ సెక్షన్, రిజల్ట్, టెస్టిమోనియల్, వై చూజ్, ప్రైజింగ్ ప్లాన్స్. ఇదంతా ఎందుకంటే ఇది ఓడిఎంటి మనము దీంతో ఇంతకుముందే మనం కన్వర్జేషన్ చేసాం కాబట్టి ల్యాండింగ్ పేజ్ ఎట్లుండాలి ఏం కథ అనేది అది తీసేసుకొని అవే స్టైల్స్ ఇచ్చింది అనమాట. అందుకే ChatGPT తోటి మీరు ఎక్కువ లాంగ్ టర్మ్ లో మీరు కమ్యూనికేట్ అయ్యారనుకోండి, ఇట్ విల్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్. నా చూడండి ప్రాంప్ట్ ఎంత పెద్దగా అయింది. చిన్నగా ఇచ్చే ప్రాంప్ట్ కి పెద్ద ప్రాంప్ట్ కి మస్తు డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఐ వాంట్ a web page. డన్. అది మొత్తం తీసేసుకుంది. జనరేట్. మీకు కొన్ని క్రెడిట్స్ ఇస్తాయండి, ఆ క్రెడిట్స్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు. క్రెడిట్స్ అయిపోతే దెన్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్. ఐ హ్యావ్ క్రెడిట్స్.
Now it is going to create a landing page for us. This is stunning ఉంటుంది. ఒకప్పుడు మనం చాట్ జీపీటీ ద్వారా ల్యాండింగ్ పేజ్ ఎట్లా చేసినామంటే మనం కోడ్ తీసుకొని కాపీ పేస్ట్ చేస్తుండే, ఇదేమో ఆటోమేటిక్గా రాస్తుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ల్యాండింగ్ పేజ్. ఇది తీసుకెళ్ళి మన వెబ్సైట్లో చేయడానికి రాదు, వీళ్ళే ఒక వెబ్సైట్ చేసిస్తారు మనకు. అదొక సబ్ డొమైన్ లాగా. గామా డాట్ యాప్ ఉంది కదా, ఇప్పుడు ఏమవుతుంది, మేబీ subash.gama.app ఆర్ gama.app/ ఒక పేరు పెడతారు. ఈ యూఆర్ఎల్ మీరు వాడుకోవచ్చు అండి డైరెక్ట్గా, క్లయింట్స్కి చూపించడానికి, పోర్ట్ఫోలియోకి మీరు వాడుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా. అయితే గూగుల్ యాడ్స్ అప్పుడు మాత్రం అంత ఎఫెక్టివ్ కాదు, ఎందుకంటే నీకు ఫామ్ వర్క్ చేయాలి, ఇవన్నీ చేయాలి. షోకేస్ చేయడానికి దిస్ ఇస్ గుడ్, క్లయింట్కి షోకేస్ చేయడానికి దిస్ ఇస్ గుడ్. అప్పటికప్పుడు క్రియేట్ చేసి చూపించచ్చు ఆ క్లయింట్కి సంబంధించింది. ఇదంతా అయిపోయింది కదా, నీకు ఇంకా ఇక్కడ చూడండి, యాడ్ లింక్. రీడైరెక్ట్ అవుతామా సార్? అవుతుంది అవుతుంది, విజిట్ లింక్ అంటే అయిపోతుంది. క్లిక్ హియర్ అన్నది కదా, అటెండ్ ఫ్రీడమ్ అంతే. ఇక్కడ ఒక బటన్, పేస్ట్ లింక్ ఆర్ సెర్చ్, జాయిన్ నౌ. రైట్, తర్వాత ఈ వర్క్ ఆన్ అదర్ థింగ్స్ ఇవి కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీరు. దెన్ పబ్లిష్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, దెన్ యూ కెన్ పబ్లిష్ ఇట్. మీకు వెబ్ పేజ్ యూఆర్ఎల్ <1 minute తయారైపోయింది. విజిట్ సైట్, మీకు ఒక సైట్ కూడా వచ్చేసింది చూడండి, freelance-digital-marketer.gama.site. మీకు ఇట్లా సెక్షన్స్ కాదు, నాకు కాంటాక్ట్ ఫామ్ కావాలి అని మీరు కమ్యూనికేట్ చేస్తే అది కూడా వస్తుంది. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? ఇక్కడ జాయిన్ నౌ ఉంది, ఇఫ్ యూ క్లిక్ ఇట్ విల్ గో టు ODMT. డన్, రైట్. సో మనం ఫస్ట్ ఒక PPT PDF తయారు చేసినాం, తర్వాత ఒక ల్యాండింగ్ పేజ్ కూడా తయారు చేసినాం మనం. తర్వాత ఇది ప్రాంప్ట్ తో చేసినాము, నువ్వు కంటెంట్ కాపీ పేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. అండ్ అగైన్ డాక్యుమెంట్ అంటే వర్డ్ కానీ ఇది కానీ ఇస్తుండొచ్చు. ద వర్డ్ ఆఫ్ ప్లాన్స్, ఇన్వెస్ట్ అప్డేట్ ఫర్ కంపెనీ, ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్. Let's go for social media. Portrait, this is the image it is giving. Portrait image, story, square, classic, studio. Conventional ways to land client test. Are you guilty of these remote work habits? Again, we'll go here. I'm using Gamma, where I want to create a social poster over there. I need a nice prompt for my upcoming free digital marketing demo. Give me a nice prompt. ఒకసారి మనము ఏదైనా ఒక ప్లాట్ఫామ్ అర్థం చేసుకుంటే అప్పుడు ఎలా ఇవ్వాలో మనకు అర్థమవుతుంది, దెన్ వీ కెన్ యూజ్ దట్. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టర్స్కి అయితే మనకు చాలా వచ్చినాయి అండి, బట్ జస్ట్ ఐమ్ టెస్టింగ్ ఇట్ హౌ ఇట్ ఈస్. ఎస్, దెన్ జనరేట్. ఇక్కడ థీమ్ కూడా ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, యూ కెన్ చెక్ వన్స్. జనరేట్.
నీకు సైజ్ కూడా ప్రాపర్ సైజ్ తీసుకుంది. Okay. So what we understood is mostly Gamma is good for PDF, PPTs, landing pages. It's good. It's not good for one image, but దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చులేండి మీరు కావాలనుకుంటే. బట్ మనకు ఆల్రెడీ మస్త్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ Gamma, guys? Clear all of you? Yes, sir. Right. This is about Sir. చెప్పండి. మన ల్యాండింగ్ పేజ్ లో డెమోకి అటెండ్ అవ్వని చెప్పి లింక్ యాడ్ చేసాం కదా సార్. అక్కడ మనం కాల్ అవ్వని చెప్పేసి నెంబర్ యాడ్ చేసుకోవచ్చా? నెంబర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అది క్లికబుల్ ఏముండదు. బట్ ఇది కనిపిస్తుంది వాళ్ళకి. యూ కెన్ యాడ్ ఇట్. ఎస్, యూ కెన్ హ్యావ్ యువర్ నెంబర్. మనం ఏమికంటే ఇప్పుడు ఏమైంది గామాలో ఏమన్నాడు, నువ్వు వెన్ యూ క్రియేటింగ్ అ న్యూ పేస్ట్ ఇన్ టెక్స్ట్ అన్నాడు. నువ్వు ఏ టెక్స్ట్ పేస్ట్ చేస్తే అదే కంటెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? ప్రస్తుతానికి కాల్ అయితే క్లికబుల్ అవ్వదు అంటున్నారు కదా, అంటే రీడైరెక్ట్ కాల్ అవ్వదా సార్? కాల్ కాదు అంత, మేబీ సమ్ కోడింగ్ అన్నది ఎన్యువల్ చేయాల్సి వస్తుంది. మీరు అట్లా ల్యాండింగ్ పేజ్ ప్రాపర్ గా చేయాలనుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గామా ఇస్ గుడ్ ఫర్ పీపీటీ అండ్ పీడిఎఫ్. దీనికి సంబంధించి ల్యాండింగ్ పేజ్ కి మన చాట్‌జిపిటి ఒకటి బాగుంది, క్లాడ్ బాగుంది. మళ్ళీ నీకు ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ నచ్చినట్టు చేసుకోవచ్చు. సేమ్ నీకు కాల్ నౌ బటన్ కానీ ఇవన్నీ వస్తుంది. లెట్స్ సీ దిస్ క్లాడ్ నౌ. మనం టోకెన్స్ గురించి మాట్లాడినాం ఫస్ట్ క్లాస్ లో. మనకు చాట్‌జిపిటికి చాలా తక్కువ ఉంటాయి, దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఇది కొంచెం టైం తీసుకొని ఇస్తుంది వర్క్, బట్ ఇది చాలా యాక్యురసీ ఉంటుంది రిజల్ట్. క్లాడ్ ఈజ్ వెరీ యాక్యురసీ. యా, సేమ్ మనం చాట్‌జిపిటి ఎట్లా అడిగామో అదే విధంగా అడగవచ్చు. లెట్స్ సీ హియర్. I'm using Claude to create a landing page for the following situation. So how ODMT is there, similar kind of landing page should be there. Like how I follow the hero section and followed by all typical landing page section. In the same way I want it for the scenario of a digital marketing course in Hyderabad. So give me a nice prompt for this. మనం చెప్పాలి మనం క్లాడ్ వాడుతున్నామా, ఏది వాడుతున్నాం. హై డీటెయిల్డ్ క్లాడ్ రెడీ ప్రాంప్ట్ టు జనరేట్ ఫుల్ ల్యాండింగ్ పేజ్ ODMT స్టైల్. లెట్స్ పుట్ దిస్ మార్కెట్ క్లాడ్ ప్రాంప్ట్. క్లాడ్ ఏది సామి? క్లాడ్ అంటే క్లాడ్ అని తీసుకున్నాడు. ఓకే, I'm right here. I need a prompt. Claude ready prompt. Create a high converting professional landing page for the topic digital marketing course network. Follow a structured and conversion oriented layout with a clear section, strong messaging and persuasive tone. Brand guidelines, motivational, trustworthy, student centric, style clear. Primary audience, students, job seeker, working professionals. Primary goal, encourage users to attend a free demo class. Hero section ఏముండాలి, why choose this, course modules,
అవుట్కమ్స్, ఇంటర్న్షిప్, బ్లా బ్లా బ్లా. ఇక్కడ ఏదైనా మీకు మిస్ అయిపోతే దెన్ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. క్లాడ్ చాట్ జీపీటీ అయితే ఎట్లా ఉందో సేమ్ అట్లనే మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తుంది క్లాడ్ కోడ్. పేస్ట్ and done. ఇది చాలా టైం తీసుకుంటుంది, కానీ ఇది పర్ఫెక్ట్ అండి. అకార్డింగ్ టు మెనీ యూజర్స్ వాట్ దే సేస్, వాట్ ఎవర్ క్లౌడ్ యూజింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కోడర్స్ కానీ దే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ కోడింగ్ కోసం. చాట్ జీపీటీ కంటే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. చూడండి వీళ్ళ దగ్గర ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. దే ఆర్ షోయింగ్ ద వర్షన్స్ యాజ్ వెల్. ఓపస్ 1, 4, 4.1, సోనెట్. ఒక స్క్రీన్ షాట్ ఇచ్చి కూడా అడగొచ్చు, సేమ్ ఒక ఫైల్ ఇచ్చి కూడా అడగొచ్చు. ఓకే, ఇట్ టేక్స్ టైం. ఇదైతే నేను చూపిస్తా. సో మోస్ట్లీ గామాని మీరు పీడిఎఫ్కి పీపీటీకి వాడుకోండి, ల్యాండింగ్ పేజ్కి చాట్ జీపీటీ వాడుకోండి, క్లాడ్ వాడుకోండి. meta.ai-ని మీరు ప్రాపర్ ఇమేజెస్ కోసం, వీడియోస్ కోసం వాడుకోండి. తర్వాత పిక్స్ వర్డ్స్ అని స్వాప్ కానీ ఫేస్ చేంజ్ చేసుకోవడం కానీ అందుకోసం వాడుకోండి. ఓకేనా? ఆ విధంగా మనకి ఏదేది కావాలన్నది మనం అర్థం చేసుకోవాలి చాలా వరకు. మొత్తం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవర్ గోల్ ఇస్ టు క్రియేట్ అ ప్రాపర్ కంటెంట్ ఫర్ అవర్ క్లయింట్. అండ్ LLM మోడల్స్ చాట్ జీపీటీ లాగానే మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ జెమినై అండ్ ఆల్ దీస్ థింగ్స్. జెమినైలో కూడా మనకు నానో బనానా ఉంది, VO3 ఉంది. నానో బనానా ఇమేజ్ కోసం, VO3 వీడియోస్ కోసం. యూ కెన్ యూజ్ దిస్. చాట్ జీపీటీ ఈజ్ మోర్ ఫర్ కాంటెంట్, బట్ యూజ్ సోరా. సోరాని వీడియోస్ కోసం వాడండి. అక్కడ సోరా అందరికి ఫ్రీ వర్షన్లో వస్తుందో లేదో తెలియదు. ఎవరికైనా సబ్స్క్రిప్షన్ ఉంటే ఇందులో వాడుకోండి. సోరా కూడా బాగానే చూస్తుంది. బట్ మెటా AI వచ్చిన తర్వాత దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ డూయింగ్ ఇట్. అండ్ దీనితో పాటు లెట్స్ మూవ్ టు ద హెడ్రా. హెడ్రా ఎలా ఉంటుందంటే, మీరు చాలా మంది అడిగారు కదా, ఇప్పుడు నిన్న మనం పిక్స్ వర్స్ చేసాము. మన ఇమేజ్ ఇస్తే ఆటోమేటిక్గా వీడియోలో ఫేస్ చూపించి చేసింది. ఆ విధంగా నీ లిప్సింగ్ కూడా బాగుంటుందండి హెడ్రా. ఇట్స్ పెయిడ్, మీరు ఫ్రీగా ట్రై చేయలేరు. ఇంతకుముందు ఇస్తుండే క్రెడిట్స్, కానీ ఇప్పుడు ఇస్తలేదు. కంపల్సరీ నీకు కావాలంటుంది అనమాట. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ వన్. నేను కొన్ని చూపిస్తాను, నేను చేసిన వర్క్ చూపిస్తాను. జస్ట్ సీ దిస్. యా, విల్ డూ ఫ్రమ్ అ స్క్రాచ్. ఇది చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది జూనియర్ ఎన్టీఆర్ అండి. నేను ఏం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ని ఒక క్యూట్ బాయ్ లాగా తయారు చేసినాను. తయారు చేసిన తర్వాత ఒక ఆడియో ఇచ్చాను, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన డైలాగ్. రెండు కలిపి మెర్జ్ చేస్తే ఈ అబ్బాయి దాన్ని డెలివర్ చేస్తున్నట్టు వచ్చింది అనమాట. ఓకే, ఆయన మూవీ డైలాగ్ ఇది. ఇదిగో ఈ లిప్సింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇట్స్ బ్యూటిఫుల్. ఇదిగో మనము రాధికా టిల్లిది కూడా ట్రై చేశాము. సార్ ఇది ఫ్రీ వర్షన్ ఏనా? ఇది ఫ్రీ వర్షన్ కాదు, పెయిడ్ వర్షన్. ఫ్రీగా ఇస్తలేదు. ఇది టిల్లు. ఇది
మీ ఫ్యూచర్లో ఈ విధంగా అంటే పర్ఫెక్ట్ రావాలనుకుంటే మాత్రం ఏదైనా క్లయింట్ అడిగితే మాత్రం హెడ్రా వాడండి. క్లయింట్ ఈస్ పేయింగ్ యూ, దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇప్పుడు నేను ప్రమోషనల్ వీడియో చేశాను, నా ఫేస్ ను ఒక కిడ్ లాగా తయారు చేసి నేను మాట్లాడాను. సార్ ఇది వెబ్సైట్ లో ఉంది. సార్ హౌ మచ్ సార్ మంత్? ఇది చెప్తానండి, చూపిస్తాను. ఇప్పుడు మొత్తం క్లియర్ గా మాట్లాడుతుంది. దీనికి మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినాయి అన్నమాట స్టార్టింగ్ లో మనకు. మీరు హెడ్రా చూస్తే ఇది ఇనిషియల్ గా ఫ్రీ ఇంక్లూడ్ 300 క్రెడిట్స్ పర్ మంత్ అంటుంది. ట్రై చేయండి, వస్తుందేమో. 300 క్రెడిట్స్ ఇస్తాడు మరి. వీడియో క్యాప్ టు 20 సెకండ్స్. అయితే మీ ఫ్రీ ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు కావలిస్తే క్రెడిట్స్ కొనుక్కోవచ్చు. ఇది $30 పర్ మంత్ కాకుండా క్రెడిట్స్ కొనుక్కోవచ్చు. ఓకే, $30 పర్ మంత్ లో ఇంక్లూడ్ 5400 క్రెడిట్స్ పర్ మంత్, అప్ టు 15 minutes ఆఫ్ హెచ్డి వీడియో పర్ మంత్. మీరు ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్ అన్నా చేసిందా అండి? 15 minutes వీడియో చేసిందా? చేయలేదు కదా. అన్ని 8 seconds చేస్తున్నాయి కదా. ఏ సార్ నో? 15 minutes of HD video per month, up to 1350 image generations per month, premium voices, voice cloning, commercial use, no watermark, purchase additional. చాలా బాగుంది. లెందీ వీడియోస్ చేయడానికి బాగుంటుంది, క్రెడిట్స్ అయిపోతాయి అంతే. కానీ నీకు ఇంకా మళ్ళీ ఎడిటింగ్ టూల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఓకే, నేను దీని మీద ఒక ఫుల్ వీడియో చేసి కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను ఒక హౌస్ వైఫ్, ఒక టిపికల్ ఇండియన్ హౌస్ వైఫ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఆమె ఎట్లా సక్సెస్ అయిందానికి వీడియో చేశాను. అది చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక హౌస్ వైఫ్, ఇండియన్ హౌస్ వైఫ్ ఏమంటే ఎంత బాగా ఇచ్చింది చూడండి. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్? యా, పర్ఫెక్ట్ గా ఒక ఇండియన్, సౌత్ ఇండియన్ ఎలా ఉంటుందో అదే విధంగా తయారు చేసింది. తర్వాత ఇక్కడ తను మాట్లాడుతుంది, ఎంత క్లారిటీగా మాట్లాడుతుందంటే, మీకు వాయిస్ వస్తలేకపోవచ్చు, బట్ చాలా బాగుంది. తను ఇంగ్లీష్ మాట్లాడంటే ఇంగ్లీషు, తెలుగు కావాల్సిన తెలుగు, నీకు ఏ వాయిస్ ఆ వాయిస్. అంటే మనం లేకుండా కూడా మనము కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ బ్యూటీ. యా, సో ఐ డిడ్ మెనీ థింగ్స్. విల్ డూ వన్ థింగ్ టుడే. అంతకుముందు ఒకసారి క్లౌడ్కి వెళ్ళిపోదాం. వై ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. 10 attempts అయింది. ఓకే, now let's create some video. First create an image అని అడదాం. అయితే ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి, Gemini 3 Pro native image generation with advanced multi model understanding and richer visuals. ఇక్కడ నేను పైన చూస్తున్నా, మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? వాట్ యువర్ అండర్స్టాండింగ్? యా, మీకు ఏ వర్షన్ కావాలో అడుగుతుంది సార్. అంటే హెడ్రా ఏం చేసింది, వేరే LLM మోడల్స్ తో టైఅప్ అయిందా లేదా? అంటే హెడ్రా ఒకటి వాడితే నువ్వు దాదాపు అన్ని వచ్చేసినట్టే. నీకు నానో బనానా వచ్చేసింది, ఇక్కడ నానో బనానా ప్రో వచ్చేసింది ఇక్కడ. అన్ని కవర్ అయిపోతుంది. ఇక ఫ్లక్స్, ఇమాజిన్, ఇంకా నాది అప్గ్రేడ్ ఉంటే ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. మోడల్ అడుగుతుంది నీకు, అది. దట్ ఈస్ ద బ్యూటీ. హేజిన్ నేను ట్రై చేయలేదు, హేజిన్ కూడా బాగుంటది అన్నారు. విల్ సీ. నీకు అది కూడా ఇచ్చాడు కదా ఇక్కడ, ఇమాజిన్ ఇచ్చిండు. హేజిన్ నేను ట్రై చేయలేదు, మీరు ట్రై చేయండి ఒకసారి. యా, దిస్ ఇస్ ఫర్ ఇమేజ్. అదే వీడియోకి చూద్దాం. ఇక్కడ వీడియోకి ఏం చేశాడు, వీడియోకి ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ మోడల్స్. హెడ్రా వాళ్ళది ఉంది. దీనికి 6 క్రెడిట్స్ తీసుకుంటాడు. వియో 3.1 20 క్రెడిట్స్. సోరా 70 క్రెడిట్స్. క్లింగ్, ఈ విధంగా ఎన్నో మోడల్స్ ఇచ్చేసాడు ఆయన. ఓకే, హెడ్రా తీసుకుంటారో తక్కువ క్యారెక్టర్స్, డైరెక్ట్ నువ్వు వియో కూడా ఇక్కడ వాడుకోవచ్చు. అది ఉంటే ఓకే, లేదంటే ఇక్కడ వాడుకో అని చెప్తాడు. రైట్, చూద్దాం. విల్ క్రియేట్ ఇట్. నానో బనానా ప్రోని వాడుతుండే డైరెక్ట్ గా. ఇప్పుడు నీ ఇమేజ్ ని డిస్క్రైబ్ చేయి. ఇమేజ్ ఇస్తావా లేదంటే మామూలుగా చేస్తావా, నీ ఇష్టం. ఓకే, లెట్స్ సీ ఇట్.
సార్ వన్స్ వి పేడ్ ఫర్ దిస్ 1 month మనకి ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి కదా సార్ హెడ్రాలో. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. యూట్యూబ్ థంబ్నెయిల్ తయారు చేయమని చెప్తున్నాను, చూద్దాం ఎట్లా చేస్తుందో. (16:19) సైజ్ ఉంటుంది యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ అదే తీసుకుంటాం. తెలుగు కంటెంట్ ఇస్తే తప్పులు ఇస్తుందండి, కాబట్టి అది తీసేసేయాలి. ఇగో టాపిక్ టెస్ట్ జెన్ ఏఐ క్లాస్, జనరేటివ్ ఏఐ క్లాస్, generative AI class, subtitle. Learn creating. Easily. తెలుగు కంటెంట్ ఇస్తే ఎవరు చెప్పారు కదా బూతులు ఇస్తుంది అన్నట్టు, నిజంగానే బూతులు ఇస్తుంది అది. 15 credits తీసుకుంటుంది. లెట్ జనరేట్ ఇట్. అచ్చా ఓకే, ఇప్పుడు ఇట్లా అడిగింది కదా, కంపల్సరీ ప్లాన్ తీసుకోమంటుంది. ఎలాంటప్పుడు ఏం చేయాలంటే మనం లెట్స్ గో ఫర్ అనదర్ ప్లాన్. ఈ నాన్న బనానా ప్లాన్ తీసుకుందాం. జనరేట్. ఏమి అడుగుతున్నావా నాయన, ఇంకేమన్నా? హెడ్రాలో ఏది ఫ్రీగా రాదు సార్, అయితే కంపల్సరీ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ అంటే ఒక 3 months బ్యాక్ అయితే అంతా ఫ్రీ ఇచ్చింది, కానీ ఇప్పుడు అంతా చేంజ్ చేసింది. ఓకే ఓకే ఓకే. హేజన్ లో వస్తుంది సార్. ఏజెంట్ మంచిగా ఉందా? నాట్ బ్యాడ్, పర్లే, బాగుంది. అది కూడా లిప్సింగ్ కి పర్లేదు. బాగుంది సార్, ఆప్షన్స్ చాలా బాగున్నాయి సార్. అవునా, ఓకే చూద్దాం. నేను ఇది రేపు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను, తీసుకొని చూపిస్తా. బట్ చాలా బాగుంది, నేను వాడాను హెడ్రా ఇస్ గుడ్. బట్ వెన్ ఎవర్ యూ గోయింగ్ ఫర్ అ పెయిడ్ వర్షన్ యూ హ్యావ్ అ బడ్జెట్, చాలా బాగా చేస్తుంది. నేను రేపు చూపిస్తాను, పర్చేస్ చేయాలి కాబట్టి. అట్ ద సేమ్ టైం నేను కూడా ఏజెంట్ కూడా చెక్ చేసి మీకు చెప్తాను. ఇన్ వైల్ కమ్ టు, ఇంతసేపు ట్రై చేసి ఏం చేసినావు నువ్వు? ఈ డిడ్ంట్ డూ ఎనీథింగ్. బట్ క్లాడ్ బాగానే పనిచేస్తుంది, మీరు ట్రై చేయండి. మేబీ నేను బికాజ్ ఇది కూడా అట్లానే లేదు, ఇది రావాలి యాక్చువల్గా. సార్ కోడ్ కాపీ చేసి వస్తుంది సార్. వస్తుంది చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి. సి ఇట్స్ రైటింగ్ అ కోడ్, ఇట్ టేక్స్ టైం బట్ పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఈవెన్ ఇంకొకటి పీడిఎఫ్స్ కూడా ఇది చాలా బాగా చేస్తుందండి. ఐ వాంట్ క్రియేట్ అ పీడిఎఫ్, ప్రతి దానికి కోడ్ రాస్తుంది. నీకు పీడిఎఫ్ కావాలన్నా కోడ్ రాస్తుంది. అయితే మోడిఫికేషన్ చేయాలనుకుంటే నువ్వు చేంజ్ చేయడానికి రాదు, మళ్ళీ అడగాలి ఈ పర్టికులర్ సెక్షన్లో నాకు బాగాలేదు, అదొకటి తయారు చేయండి అంటే తయారు చేస్తుంది అనమాట. 1 second. మేము యాక్చువల్గా we did it here only, our PDF. Let's wait, అది ట్రై చేస్తుంది. ఇది కోడింగ్ మోడ్లో నడుస్తుంది ప్రస్తుతానికి, నడవాలి. సేమ్ మనకి ఇదే వచ్చింది కదండి చాట్‌జిపిటి చేసినప్పుడు, వి గాట్ ద సేమ్ థింగ్ రైట్. ఇదే కాపీ పేస్ట్ చేసినాం, కాకపోతే ఇక్కడనే మనకు బిల్ట్ ఇన్ ల్యాండింగ్ పేజ్ వస్తుంది, మనం వాడుకోవచ్చు. బ్రౌజర్ చెక్ చేస్తాను. Yeah. Nice. సార్ ఇది HTML కోడేనా? అదంతా HTML కోడ్ వచ్చేసింది చూడండి.
సార్ కిమీ K2 అని ఇంకో ఏ మోడల్ చూసాను సార్. ఏంటండి కిమీ K2 ఏం చేస్తున్నారు? సేమ్ చాట్ జీపీటీ. మళ్ళీ క్లియర్గా చెప్పండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. కిమీ K2 అని సేమ్ LLM మోడల్ సార్. కొత్తగా డీప్ సీక్ లాగానే చైనా వాళ్ళే అది కూడా డెవలప్ చేశారు. కిమీ K2 అని చూసాను సార్. మంచిగా ఉందా? అంటే బాగానే రిజల్ట్స్ ఇస్తుంది. చాట్ జీపీటీ లెవెల్ గా వస్తున్నాయి రిజల్ట్స్ అని చూసాను. ఓకే, ఉన్నాయి చైనా వాళ్ళది అంటే మనం వాడాలంటే భయం అవుతుంది అంతే. అదర్వైజ్ ఈవెన్ దే హ్యావ్ అ జెన్స్పార్క్, ఇది సూపర్ ఉంటుంది అసలు. యాక్చువల్గా జెన్స్పార్క్స్ డూ వండర్స్. ఇది కూడా మీకు ఫ్రీ క్రెడిట్ ఇస్తుంది. ఇందులో ఎన్నో చేయొచ్చు, సో మెనీ థింగ్స్ ఇక్కడ చూడండి ఏమేమి చేయొచ్చు. షీట్స్, డాక్స్, డిజైనర్, చాట్, నానో బనానా ఇక్కడ ఇచ్చాడు, ఏఐ వీడియో ఇచ్చాడు, ఆల్ ఏజెంట్స్ కూడా ఇచ్చాడండి. ఇది కూడా అవసరం ఉంటుంది. రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం దీన్ని కూడా. విల్ ఎక్స్ప్లోర్ దిస్ టుమారో యాస్ వెల్. ఐ డోంట్ నో వై క్లాడ్ ఈస్ మేకింగ్ మిస్టేక్స్. బాగా తయారు చేసింది బట్ ఎందుకో కొంచెం మిస్టేక్ చేసింది. లెట్స్ సీ. అంతకంటే ముందు నేను క్లాడ్లో డిజైన్ చేసిన ఒక వర్క్ చూపిస్తాను మీకు. Yeah, downloaded browser. ఇది చూడండి మీరు, ఇది క్లాడ్ లో డిజైన్ చేసిన బ్రౌజర్ అండి. కంప్లీట్ గా కోడ్ తోటి చేసింది. ఈ ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాం మనం. AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్లాన్స్ ఏంటి, ఎంత బాగుందని చెప్పండి. ఇది మనం చేయాలంటే టైం పడుతుందా లేదా? డోంట్ యు థింక్ ఇట్ టేక్స్ టైం? ఎస్. మీరు ఈరోజు క్లాడ్ వాడండి, వాడి ఇలాంటి ఒక బ్రౌజర్ తయారు చేయండి. ODMT శాంపుల్ తీసుకోండి, ఇంకెవరైనా తీసుకోండి. అంటే మనం ఏఐని వాడుతున్నాం కాబట్టి రేపు మన కంపెనీలో అక్కడ పర్స్పెక్టివ్ కావాలి మనం. ప్రతి ఒక్కసారి వాళ్ళు వీడియోస్ అడగరు కాబట్టి లెర్న్ హౌ టు క్రియేట్ PPTs, presentations with Gamma, and at the same time Claude కూడా. నాకు మేబీ బికాజ్ ఐ ఆల్రెడీ యూజ్డ్ మెనీ టైమ్స్, అందుకు ఇది అవుతుందా లేక తెలియదు. లెట్స్ లాగిన్ విత్ అనదర్ థింగ్. జనరల్ అయితే రావాలి. కంటిన్యూ విత్ గూగుల్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లెట్స్ ట్రై విత్ దిస్. ఇప్పుడు నాకు పాస్వర్డ్ గుర్తులేదు లేదా. కంటిన్యూ విత్ ఈమెయిల్. Continue. Accept. Yeah, then one more time and ఇక్కడ ట్రై చేస్తానండి. మనం ఏమడిగాము? thumbnail ఉంది ఇది మనకు. thumbnail కంటే కూడా what we are using before landing page కదా. landing page sir. ఫాస్ట్ గా ఇస్తే విల్ స్టిక్ టు ఇట్, అదర్వైజ్ విల్ స్కిప్ ఇట్. యా, ఇది చేస్తున్నట్లే వస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది నాకు. రైట్, మీరు ఒకసారి హెడ్రగు ట్రై చేయండి, మీకు ఫ్రీ వస్తుందో లేదో తెలియదు. నేను ఇప్పుడు యాక్చువల్గా నా దగ్గర క్రెడిట్స్ ఉన్నాయి, కానీ ఇది చేయడానికి అది అప్గ్రేడ్ అడుగుతుంది.
అందుకోసం I'll upgrade myself here and I'll come back here. రేపు జెన్ స్పార్క్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇందులో కూడా చాలా బాగున్నాయి. Let's wait for this. Yeah, before that, let's recap once. మీరు ఇమేజ్ కోసం ఏం వాడతారండి ప్రస్తుతానికి? ఇఫ్ యూ వాంట్ సడన్లీ సమ్మన్ కమ్ అండ్ కేమ్ అండ్ యూ క్రియేట్ వన్ పోస్టర్, వేర్ యూ విల్ గో? మెటా Gemini. మెటా ఏఐ పట్టుకోవచ్చు. సెకండ్ Gemini. జెమినైలో ఏది వాడతాం టెక్నాలజీ? Banana. నానో బనానా నానా బనానా వాడతాం. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా మనకు? సార్ Sora. గూగుల్ చాలా అన్లిమిటెడ్ Sora. క్వాలిటీ వస్తుంది సార్. ఏంటండి ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు? గూగుల్ విస్క్ గూగుల్ ఫ్లో లో అన్లిమిటెడ్ చాలా క్లారిటీగా వస్తాయి. గూగుల్ ఫ్లోనా? విస్క్ విస్క్ WISKనా? WSIHK ఉంటుంది. WSHIK గూగుల్ విస్క్ కరెక్టేనా స్పెల్లింగ్ అది? నేను మీకు లింక్ కూడా పెడుతున్నా చూడండి. ఓకే, ఇది ఒకటి చూపిస్తుంది. అంటే ఫ్లో అయితే బాగుంది. ఫ్లో కూడా బాగుంది సార్. అవును, ఫ్రీగానే ఇస్తుందా ఫ్లో? అవును సార్, మొత్తం అన్లిమిటెడ్ ఫ్రీగా ఉన్నది, చాలా బాగున్నది. క్రెడిట్స్ ఉంటాయి వాటి. Yeah. So that's what Google want to beat many people and they're trying with. Sora కూడా మీకు బానే ఉంది. Sora కూడా ఇమేజెస్ వస్తుంది. బట్ ఇందులో మీరు ఫ్రీగా అంటే మెటా ఏఐ ఇస్ గుడ్. అవ్వట్లేదు సార్. ఏంటండి? సోరా అసలు ఓపెన్ కావట్లేదు సార్. ప్రీమియం అయితేనే ఓపెన్ అవుతుంది. దట్స్ వాట్. కాబట్టి ఇందులో మీరు ప్రీమియం బట్టి మీరు చూస్ చేసుకోండి. యా, నెక్స్ట్ వచ్చేసి వీడియోకి విచ్ ఇస్ గుడ్ అండి? మెటా 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 ఏఐ ఇస్ గుడ్. జెమిని చిన్న వీడియోస్ అంటే గ్రాక్ బాగుంటుంది సార్. VO3 yes అండి. గ్రూప్ కూడా బాగుంది. యూ కెన్ ట్రై గ్రూప్ యాజ్ వెల్. Sora ఆల్సో గుడ్. ఇంకా ఏం ట్రై చేసామండి మనం వీడియోస్ కి? పిక్స్వర్డ్స్ ట్రై చేసాము. ఇంకా హెడ్రా ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ మీ బడ్జెట్ ని బట్టి మీరు ట్రై చేయండి ఏది కావాలో ఏది అనేది. తర్వాత ఇది లేటెస్ట్ గా అది యూట్యూబ్ లో కూడా వస్తుంది సార్. ఈ రోజు చేశాను నేను ఒకటి, బాగానే వచ్చింది. అవును, యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేసింది, బాగుంది నిజంగా. మీకు బిల్ట్ ఇన్ గా యూట్యూబ్ లో కూడా ఆప్షన్ వచ్చిందండి మీ ఫోన్ లో. ఎందుకంటే అందరు టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఫేస్బుక్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ కూడా రిలీజ్ చేసింది. సేమ్ meta.ai లాగా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ బట్టి. తెలుగు కూడా చాలా క్లియర్ గా ఇస్తుంది సార్. అవునా? మీకు లింక్డ్ఇన్ లో ట్యాగ్ చేశాను ఒకటి, బిర్యానీ సెంటర్ కి సంబంధించి. బాగుంది, మంచిగా వచ్చింది. అవునా? చేస్తా, ఈరోజు నేను కూడా ట్రై చేస్తా. PPT కానీ PDF కానీ అంటే ఎక్కడ వెళ్ళాలండి? వెరీ ఆఫ్ గో గామా వెళ్ళండి, క్లాడ్కి వెళ్ళండి. క్లాడ్ ఇప్పుడు మనం చేస్తే రాలేదు, అది నాకు వేరే వర్జన్ ఉండే కాబట్టి, బట్ వస్తుంది, క్లాడ్ బాగా వస్తుంది. ఇక రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? వై దిస్ గై ఇస్ నాట్ వర్కింగ్ టుడే? ఉంటాయి కదా గ్లిచెస్, ఉంటాయి కదా, ఆ గ్లిచెస్ ఉన్నట్టున్నాయి. ఓకే సార్, ఈ గామాలో క్లాడ్ లో ఒకవేళ మనం ఏదైనా రెఫరెన్స్ గా PDF ఉంటే అది ఇచ్చి దాన్ని మోడిఫికేషన్ చేయమని హ్యాపీగా చేస్తుంది. అందుకే ఇచ్చింది కదా అక్కడ, మీకు ఇక్కడ ఏం కావాలో చెప్పేసి అన్నది. యూ కెన్ గివ్ అ రిఫరెన్స్ హ్యాపీలీ అండ్ యూ కెన్ డూ ఇట్. ఓకే గైస్, ఇక్కడ ఎలా ఉంటుందంటే AI, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు, శ్రీధర్ వచ్చేసి నేను యూట్యూబ్ లో ఒక ట్రై చేస్తాడు, ఇంకో తను గ్రూప్ ట్రై చేస్తా అన్నాడు, ఇంకొక అతను వచ్చేసి ఫ్లో అన్నాడు, ఇంకొక అతను వచ్చేసి గూగుల్ విస్క్. నేనే చూడలేదు ఇద్దరికి ఎప్పుడు. ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ టైం. ఇక్కడ ఎవరు ఎంత టైం ఇస్తే వాళ్ళే గ్రేట్. కాబట్టి రేపు సెషన్ లో నేను హెడ్రా ప్రీమియం చూపిస్తా, జెన్ స్పార్క్ చూపిస్తా, మిగతా చూపించిన తర్వాత మీరు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేశారో మీకు ఛాన్స్ ఇస్తాను నేను. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, సో దట్ ఎవ్రీబడి లెర్న్ ఇట్. క్లియర్?
శ్రీధర్ కావచ్చు, మిగతా ఎవరైతే మాట్లాడారో మీది కూడా చూపియండి, సో దట్ అదర్ పీపుల్ విల్ లెర్న్ ఇట్, సో దట్ స్టూడెంట్స్ విల్ లెర్న్ మోర్ టూల్స్. క్లియర్? రీసెర్చ్ చేయండి. ద ఎండ్ ఆఫ్ ద డే ఇమేజ్ కి ఆల్టర్నేటివ్, వీడియోస్ కి ఆల్టర్నేటివ్, పీపీటీకి, ప్రెసెంటేషన్ అన్నిటికీ ఆల్టర్నేట్ ఫైండ్ అవుట్ చేసినండి. బేస్డ్ ఆన్ యువర్ టైం I'll give you chance, you can give a presentation, based on that we'll move forward. Clear? Right. సో ఈ రోజు చాలా కొద్ది మంది మాత్రమే కంటెంట్ చేశారు, మిగతా వాళ్ళు కూడా లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, నేను చెక్ చేస్తాను ప్రతి ఒక్కటి. అండ్ దిలీప్ చెప్పండి, వాట్ ఈస్ దిస్? దిలీప్, శ్రీధర్ ఏం చేశారు మీరు? ఇది నన్ను అడుగుతుందా? ఇది అకౌంట్స్ లో చూడమంటుందా? ఏం చేసావు అందులో శ్రీధర్? అది ఒక్కటి బిర్యానీ సెంటర్ సంబంధించి చేశాను సార్, వీడియోని యూట్యూబ్ ద్వారా. ఇది ఏంటి అసలు? ఇది ఇప్పుడు వెబ్సైట్ ఏంటి? ఇది వెబ్సైట్ కదా సార్, వీడియో. ఇది నేను పంపించింది కదా సార్, ఏది పైన మీకు పంపించిన లింకా సార్? విస్క్ సంబంధించింది సార్ అది. డైరెక్ట్ విస్క్ వచ్చేసింది ఇప్పుడు ఇది. విస్క్ వచ్చేసింది, డైరెక్ట్ క్రియేట్ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్. అచ్చా, ఇమేజెస్ వీడియోస్ చేయమంటుంది ఇది. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేసి చూస్తా, ఈ రోజు నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి ఇది. సార్ షూర్ సార్. ఒక చిన్న డౌట్, అది తెలిసిన వాళ్ళది ఒక రైస్ మిల్ ఉంది సార్, వాళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ ఉంది. అది వాళ్ళ ఏమైనా అప్డేట్ చేయాలని అంటే చేయని అని అన్నారు, కాకపోతే వాళ్ళ తన క్రెడెన్షియల్ లేవు అన్నారు సార్, ఎట్లా సార్? 1 సెకండ్ రాకేష్, మీరు రికార్డింగ్ ఆపేసేయండి. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి సందీప్. అది